మనిషికి వచ్చే ఒక ఆలోచన చెప్పనండి, చిన్న శ్రమ రాగానే, ఒక చిన్న కష్టం రాగానే మనిషికి వచ్చే ఆలోచన చెప్పనా, ఇక బతుకు అనవసరం, దేనిలోనే దూకి ఏదైనా మింగి లేదా ఒక తాడు కట్టుకొని ఎన్ని ఆలోచనలు వస్తాయి. బతకడానికి ఒక్క ఆలోచన రాదు, చనిపోవడానికి మాత్రం 1,00,000 ఆలోచనలు వస్తాయి అంటారు. ఈ రోజున దేవుని కొరకు నీవు జీవిస్తూ ఈ బ్రతుకిచ్చిన దేవుని కోసం నీవు నిలబడగలిగి బ్రతకగలిగితే నా దేవుడు నీ పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించబోతున్నాడు, నా దేవుడు నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ రోజున విశ్వసించండి. ఈ మాటలు వింటున్న మన జీవితంలో బదరీ వృక్షం కిందకి వెళ్ళి చనిపోదాం అనుకున్నటువంటి మరణాపేక్ష కలిగిన వాడై, కానీ దేవుని దూత అక్కడికి దిగి వచ్చి ఏం చేసిందో తెలుసండి, అక్కడే నిప్పులు పెట్టాడు, పొయ్యి అంటించాడు, చక్కటి రొట్టెలు కాల్చి లేపి, అయ్యా ఏలే గారు తినండి అంటే లేచాడు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వంట ఎక్కడి నుంచి వచ్చింది, ఏం అడగల, చక్కగా తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. దూత ఎంతసేపు అక్కడ కాపలా ఉందో, ఎంతసేపు కాపలా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందో, మరలా లేపి, అయ్యా ఈ ఆహారం కూడా తిను. ఆ ఆహారం తిన్న తర్వాత దూత చెబుతాడు, శక్తికి మించిన ప్రయాణం ఉంది. చెప్పండి గట్టిగా ఆమెనని. మీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఆమెను చెప్పండి. మీ జీవితంలో మీరు అలసిపోయారా, మీ జీవితంలో సమస్యలు పోయారా, ఇక నా బ్రతుకు మారదు అని అనుకుంటున్నారా, నా పరిస్థితి మారదు అని అనుకుంటున్నారా, నా బ్రతుకు మారదు అని అనుకుంటున్నారా, దేవుడు కూడా నన్ను ఆశీర్వదించడు అని అనుకుంటున్నారా, మీ బ్రతుకును దేవుడు మార్చబోతున్నాడు, మీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు, నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నీ యొద్దకే దేవుని దూత దిగి రాబోతున్నాడు, నీ యొద్దకే వచ్చి నీకు వాక్యమనే జీవాహారాన్ని నీకు దేవుడు పెట్టబోతున్నాడు. ఆ జీవాహార బలము చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు ఏలియా గారు? 40 రోజులు ప్రయాణం చేయగలిగాడండి ఒక్క పూట భోజనంతో. ఈ రోజున అట్టి బలమైన ఆహారం ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన జీవవాక్యమైన ఆహారం చేత నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా పరిగెత్తుదువుగాక. ఈ ఆయుష్కాలం అంతా దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని పరిగెత్తుదువుగాక. ఈ ఆయుష్కాలం అంతా దేవుడిచ్చినటువంటి కృపతో ముందుకు సాగిపోయే వ్యక్తిగా మార్చబడుదువుగాక. ప్రేమగల దేవుడు మరణం నుండి జీవంలోనికి ఏలియాను దాటించాడు.